Studio One News. Follow for latest updates. Link in description. దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం. టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్తాం. ఉగ్రదాడులను మట్టిలో కలిపేసే సమయం ఆసన్నమైంది. ఈ దాడి కేవలం పర్యాటకులపై కాదు, భారతదేశ ఆత్మపై దాడి జరిగింది. జమ్మూ కాశ్మీర్లోనే కాదు, దేశంలో ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకు సమయం ఆసన్నమైంది. నేను ప్రపంచం మొత్తానికి హామీ ఇస్తున్నా, భారత్ ప్రతి ఉగ్రవాదిని వారి వెనుక ఉన్న వారిని గుర్తిస్తుంది, వాళ్ళని శిక్షిస్తుంది. ఉగ్రవాదులు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా కానీ వెంబడించి మరీ మట్టిలో కలిపేస్తాం. ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు. ఉగ్రవాదానికి తప్పక శిక్ష పడుతుంది. న్యాయం జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పహల్గామ్ ఘటన తర్వాత ఏప్రిల్ 24న తొలిసారిగా బహిరంగంగా స్పందించిన మోడీ చెప్పిన మాటలివి. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాటలివి. ఈ మాటలు మాట్లాడడానికి ముందు పహల్గామ్ బాధితులకు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్రద్ధాంజలి ఘటించారు. అవును, ఏప్రిల్ 22న పహల్గామ్ లోని బైసరన్ లోయలో అమాయకులైన పర్యాటకులు 26 మందిని ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసి హతమార్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆ దాడిలో 25 మంది ఇతర రాష్ట్రాల పర్యాటకులు కాగా, మరొక వ్యక్తి ఉగ్రవాదులతో పోరాడిన కాశ్మీరీ. ఈ ఘటనలో సంభవించిన రికార్డెడ్ మరణాల సంఖ్య 25 మంది భారతీయులు, ఒక నేపాలి. అనంతరం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది భారత్. ఈ దాడిలో పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీరులోని 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని, 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని లెక్కలు చెప్పింది కేంద్రం. తాజాగా వారిలో 5 ఉగ్రవాదుల పేర్లు మాత్రం వెల్లడించింది. దీని తర్వాత పాకిస్తాన్ ప్రతీకార చర్యలైతే మొదలుపెట్టింది. ప్రధానంగా గురు, శుక్ర, శనివారాల్లో సరిహద్దులు వెంబడి భారత్ పై విచక్షణారహితంగా వందల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ విమానాలతో విరుచుకుపడినట్లు కేంద్రం తెలిపింది. వాటన్నిటిని భారత్ గగనతల రక్షణ వ్యవస్థ తిప్పికొట్టినట్లు చెప్పింది. కట్ చేస్తే శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత కాల్పుల విరమణ అంగీకారంపై ప్రకటన చేసింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పలు కీలక స్టేట్మెంట్లు, డిమాండ్లు చేసింది. ఇందులో భాగంగా కాల్పుల విరమణ అంశంపై తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేసింది. పార్లమెంట్ లోని ప్రత్యేక సెషన్ నిర్వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరింది. మరి ఈ సందర్భంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్, వాషింగ్టన్ నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన నేపథ్యంలో భారత్ ప్రధాని అధ్యక్ష తన తక్షణ అఖిలపక్ష సమావేశం జరగాలని పార్లమెంటు ప్రత్యేక భేటీని ఏర్పాటు చేసి గత 18 రోజులుగా జరుగుతున్న అంశాలను చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. ఇదే సమయంలో అసలు గత 4-5 రోజులుగా దేశం ఏం సాధించిందో, ఏమి కోల్పోయిందో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలన్న మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా పేర్కొన్నారు. మరి ఈ డిమాండ్లపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది చూడాలి. అయితే కాల్పుల విరమణ ప్రకటన అనంతరం స్పందించిన బీజేపీ కాల్పుల విరమణ భారత్ సాధించిన విజయం అని ప్రకటించడం గమనార్హం. ప్రధానంగా కాల్పుల విరమణ ప్రకటన అనంతరం కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో 1971 నాటి సంఘటనలు దేశ ప్రజలకు మరోసారి గుర్తు చేసి ప్రయత్నం అయితే చేసింది. ఇందులో భాగంగా ఇందిరా గాంధీ ఫోటోతో ధైర్యం, నమ్మకం, బలం అని రాసి పోస్ట్ చేసింది. అనంతరం 1971 భారత్ ముందు పాకిస్తాన్ లొంగిపోయినప్పటిది అని ఒక వీడియో పోస్ట్ చేసింది. తర్వాత అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్స్ తో ఇందిరాగాంధీ ఉన్న పోస్ట్ ను పోస్ట్ చేస్తూ 3 లేదా 4 వేల మైళ్ల దూరంలో ఉన్న ఏ దేశమైనా భారతీయులకు రంగు, ఆధిపత్యం ఆధారంగా వారు కోరుకున్నది చేయమని ఆదేశాలు ఇవ్వగలిగే కాలం గడిచిపోయింది అని ఇందిరాగాంధీ అన్న మాటలనైతే గుర్తు చేసింది. ఇదే సమయంలో ఇందిరా ధైర్యం చూపారు, దేశం కోసం నిలబడ్డారు, జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదు అని పేర్కొంది. దీంతో 1971లో అసలేం జరిగింది, ఆ యుద్ధంలో భారత్ ఎలా విజయం సాధించింది, నాడు ప్రధానిగా ఇందిరాగాంధీ చూపించిన తెగువ, పోరాట పటిమ, శత్రువు ముందు రాజీ పడని తత్వం, మెత్తబడని వైఖరి గురించిన చర్చ మొదలైందనే చర్చ అయితే మొదలైంది అంటున్నారు.